నమస్తే అండి. ఈరోజు మీకు ఒక కాంప్లెక్స్ ప్లాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది వచ్చేసరికి ఒక ప్లాను వేరే వాళ్ళు వేశారు, వేరే ఇంజనీరింగ్ వాళ్ళు వేశారంటే ఈ ప్లాను వేరే వాళ్ళ ద్వారా నా కాడికి వచ్చింది. ఒకసారి ఈ ప్లాన్ చెక్ చేయండి అని చెప్పేసి వేరే ఇంజనీరింగ్ వాళ్ళు ఇస్తే ఇది ఆ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఈ విధంగా ఉంది ప్లాన్ వచ్చేసరికి. దీంట్లో ఇదే విధంగా ఆటో క్యాడ్లోకి ఒకసారి నేను మీకు చూపిస్తాను. నేను చూడండి, ఆ ప్లాన్ పంపించారు. ఆ ప్లాన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి పైన ఈస్ట్, ఇదంతా ఈస్ట్ అండి, ఈస్ట్ రోడ్. ఇది ఈస్ట్ రోడ్ వచ్చేసరికి మొత్తం వాళ్ళు ఈ కాంప్లెక్స్కి దీనికి 9 ఫీట్లు, మొత్తం 4 ఫీట్లు వదిలిపెట్టారు. స్లాబ్ ఏరియా ఇది స్లాబ్ ఏరియా. ఇట్లా డ్రాయింగ్ డాట్ వచ్చింది మొత్తం. ఇది మొత్తం స్లాబ్ ఏరియా కింద చూసుకోవాలి మీరు. స్లాబ్ ఏరియా కింద భావించాలి మీరు. ఇక్కడ నుంచి ఇది మొత్తం 9 ఫీట్లు ఉంది మొత్తము. ఈ విధంగా తూర్పు ఎంట్రన్స్ ఇచ్చారు. ఈ ఎంట్రన్స్ కూడా వాళ్ళు ఇవ్వటం తూర్పు ఇచ్చారు, ఒకే ఎంట్రన్స్ ఇచ్చారండి. ఇంకా విండోస్ కూడా ఇవ్వలేదు. ఇది మొత్తం ఒకటే హాల్ కింద చేశారు. హాల్ కింద చేసి ఇక్కడ ఓపెనింగ్ ఇచ్చారు ఫ్రంట్, అంటే పడమట సైడ్ వచ్చేకి షటర్లు ఇచ్చారు. దీనికి వచ్చాక 2 వైపులు మెయిన్ రోడ్లు ఉన్నాయి, తూర్పు పడమట రోడ్లు ఉన్నాయి. కానీ పడమట రోడ్డుని బేస్ చేసుకొని వీళ్ళు కాంప్లెక్స్ కడుతున్నారు. ఈ విధంగా పడమట ఫేసింగ్ ఇది మొత్తం. ఈ పడమట ఫేసిన ఈ విధంగా ఫ్రంట్ ఓపెనింగ్ పెట్టేస్తున్నారు. ఇక్కడ చూస్తే నేను వాళ్ళతో చెప్పింది ఏంటంటే అంతా బాగానే ఉంది కండి. ప్లాన్ ప్రకారం మీరు వాస్తు ప్రకారం చూడాలంటే ఇది డ్రాయింగ్ అనేది అంత పర్ఫెక్ట్ లేదండి. వాళ్ళని డౌట్లు అడిగితే ఏం లేదండి, వాళ్ళు ప్లాన్ ఇచ్చారు, మేము రేపు కట్టబోతున్నాము, ఒకసారి మీకు కూడా పంపిస్తాం, మా ఫ్రెండ్ చెప్పాడు పంపించాము అని చెప్పేసి అన్నారు. దానికి ఈ ప్లాన్లో ఉన్న దోషాలు ఏందయ్యా అంటే మెయిన్ వచ్చరికి టాయిలెట్ పెట్టారండి. ఈ టాయిలెట్ ఏంటంటే ఇది ఈశాన్యం ఇది ఈశాన్య భాగం ఇది ఆగ్నేయ భాగం. ఆగ్నేయంలో వచ్చేకి టాయిలెట్ పెట్టారు. టాయిలెట్ కిందే సెప్టిక్ ట్యాంక్ పెట్టారు. అంటే ఈ పూర్తి ఆగ్నేయంలో టాయిలెట్ పెట్టి సెప్టిక్ ట్యాంక్ పెట్టడం వల్ల కొంచెం ఇది ప్రాబ్లం వస్తుంది. ప్లస్ ఇక్కడ ఏందయ్యా అంటే వీరు ఈ ఎల్లుడు ఉంది కదా, 4 అడుగులు ఎల్లుడు ఉంది. ఇది 4 అడుగుల ఉంది ఈ వెల్లుడు అనేది. దీని కింద వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అందుకని చెప్పేసి వీరు ఇక్కడ టాయిలెట్ ప్లస్ సెప్టిక్ ట్యాంక్ పెట్టుకున్నారు. ఈ రోడ్ అనేది 2 వైపులు ఉంది. ఇటు రోడ్డు మెయిన్ రోడ్డు ఉంది, వెనక వైపు ఉంది, ముందు వైపు ఉంది. బాగానే ఉంది ఇది. ఇక విండోస్ అనేది ఇవ్వలేదు, విండోస్ కూడా ఇవ్వమని చెప్పాను నేను. ఇక ఫైనల్గా పోతే ఇక్కడ చూడండి, ఈ మెట్లు ఇక్కడ ఇచ్చారు. ఈ మెట్లు ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ విధంగా పిల్లర్ ఇక్కడ ఇచ్చేసి పిల్లర్ బాగా ఇచ్చారు. ఈ విధంగా కట్ చేసుకుంటా వేరే స్లాబ్ ఏరియాని కూడా, ఇది స్లాబ్ ఏరియా కూడా కట్ చేసి పారేశారు. స్లాబ్ కూడా ఈ విధంగా తీసుకుంటారంట వాళ్ళు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇలా వాయుస్థానం పెరుగుతుంది. ఇక్కడ వాయుస్థానం పెరుగుతుంది, నైరుతి బలం తగ్గుతుంది. ఇక్కడ స్లాబ్ లేదు కదా, పైన స్లాబ్ లేదు కాబట్టి నైరుతి బలం తగ్గుతుంది. నైరుతి ఎప్పుడైతే ఈ బలం తగ్గిద్దో అప్పుడు ఈ కాంప్లెక్స్కి కొంచెం ఇబ్బందులు అనేవి వస్తాయని చెప్పాను నేను. వాళ్ళు మెట్లు ఉన్నాయి అన్నారు, కానీ మెట్లు ఉన్నా కానీ స్లాబ్ లేదు కదా, మెట్లు అనేది డిఫరెంట్గా పక్కకు తీసుకోండి అని చెప్పాను నేను. మెట్లు అనేది సరిగా ఫైనల్గా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇంజనీరింగ్ ఇచ్చే ప్లాన్ ప్రకారం తీసుకుంటారని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఈ విధంగా స్లాబ్ అనేది కూడా ఇక్కడ కట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీరు హౌసింగ్ ప్లాన్ కానీ, షాపింగ్ ప్లాన్ కానీ, లేదంటే ఇంకా కమర్షియల్ ప్లాన్ కానీ ఏదైనా సరే ఒకరి దగ్గర కాకుండా ఇంకొకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటే లోటుపాట్లు అనేవి తెలుస్తూ ఉంటాయి. క్రాస్ వెరిఫికేషన్లో ఈ ఇంజనీరింగ్ గారు ఇచ్చారు, ఈయన ఇచ్చాడు, ఈయన ఇచ్చిన ప్రకారం ఇక్కడ ఆగ్నేయంలోనే టాయిలెట్ పెట్టి ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ పెడితే పరిస్థితి కొంచెం ఇబ్బందిగానే ఉంటుందని చెప్పాను. ఆర్థికంగాను, ఫైనాన్స్ గాను, లేదంటే రిలేషన్షిప్ గాను ఇబ్బందిగా ఉంటుంది అన్నాను. దాంతో నైరుతి దోషం కూడా వస్తుంది. నైరుతి దోషము, ఆగ్నేయ దోషం ఎదురైంది అంటే ఆ ఇంట్లో ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్తో పాటు కొంచెం మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వ్యాపారంలో కూడా ఈ షాపులోకి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ కాంప్లెక్స్ వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో స్థిరంగా ఉండలేరు. నైరుతి ఎప్పుడైతే వీక్ అవుతుందో మీకు, ఈ నైరుతి వీక్ అయితే యజమాని ఉండలేడు, యజమాని తిరుగుతూ ఉంటాడు అటు ఇటు.
ఎందుకంటే నైరుతి అనేది స్థిరత్వానికి సంబంధించింది కదా, వ్యాపారంలో స్థిరత్వం, ఇంట్లో కూడా యజమానులు కూడా స్థిరత్వం సంబంధించింది. కాబట్టి ఇక్కడ స్థిరంగా ఉండలేడు యజమాని. దాంతోడు ఇక్కడ సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో వచ్చరికి సెప్టీ ట్యాంక్ రెండు పెట్టడం వల్ల ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి. అంటే కస్టమర్లు వస్తారు కానీ కస్టమర్లు ఎంక్వైరీ చేసి కొనకుండా వెళ్ళిపోతారు. దీనివల్ల వ్యాపారంలో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ ఆగ్నేయంలో ఈ టాయిలెట్ ఉండటం వల్ల షాపుకి కానీ వ్యాపారానికి కానీ కస్టమర్లు వస్తారు. కస్టమర్లు కొనరు, వాళ్ళు బేరాలాడి అదంతా ఇదంతా ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ రెండు ఆలోచించుకోమని చెప్పాను. ఈ టాయిలెట్ ఒకటి ఉంది, ప్లస్ ఈ మెట్లు ఒకటి ఉంది. ఈ రెండుతో పాటు విండోస్ కూడా చెప్పాను, సజెస్ట్ చేశాను వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఓకే అన్నారు. కాబట్టి ఎవరైనా సరే మీరు మీ కొత్త ఇంటి ప్లాన్ కానీ పాత ఇంటి ప్లాన్ కానీ లేదంటే మీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ అపార్ట్మెంట్లకు కానీ ఏదైనా ప్లాన్ వేయించుకున్నప్పుడు ఒక ఇంజనీరింగ్ కాకుండా ఇంకొక ద్వారా కూడా క్రాస్ వెరిఫికేషన్లో ఒక సలహా తీసుకుంటే ఇలాంటివి ఏమైనా దోషాలు ఉంటే బయటపడతాయి. లేదంటే పాతిల్లో దోషాలు ఉన్నాయని మీకు అనిపిస్తున్నా కానీ మా వాట్సాప్కి మెసేజ్ చేయండి, లేదంటే మాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ అండి.